దేశం కోసం అసలు బాసినారో దేశ ప్రజలకు తెలుసు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు తెలుసు. మీరేం చేశారు ఈ తెలంగాణ కోసం? ఏం త్యాగం చేశారు? తెలంగాణ రాష్ట్రం కోసం కొన్ని వందల మంది విద్యార్థులను ప్రాణాలు అర్పిస్తే కిరోసిన్ వేసుకొని అగ్గిపెట్ట దొరకలేనని మహానటి నటిస్తున్నటువంటి హరీష్ రావు త్యాగదనుడా? తెలంగాణ ఉద్యమం తీవ్రంగా నడుస్తున్నప్పుడు అమెరికాలో ఉన్నటువంటి నువ్వు, మీ చెల్లె ఈ తెలంగాణ కోసం ఏం త్యాగం చేశారు? అధికారం వచ్చిన తర్వాత ఉన్నపనంగా వచ్చేసి మంత్రులుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా చలామైన మీరు ఏం త్యాగం చేశారని రాజీవ్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సర్వ సంపద దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం గాంధీ కుటుంబం. దేశ ప్రజల, రాష్ట్ర ప్రజల సంపద దోచుకున్న కుటుంబం కేసీఆర్ కుటుంబం. ఈ దేశంలోనే అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ దోచుకున్న కుటుంబం, రాజకీయ కుటుంబం ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ కుటుంబము. ఇది దేశ ప్రజలందరూ తెలుసు. అడ్డగోలుగా భూముల పేరిట, నిధుల పేరిట, నియామకాల పేరిట రాష్ట్ర సంపదను దోచిన మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారనే మాట గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్ గారు. నిన్న అరెస్టు డ్రామా తెరదీశారు. రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఆంక్షలు విధించినారో, కనీసం నిరసన తెలుపుకునే ధర్నా చౌక్ను ఎత్తేసినటువంటి పరిస్థితి, కోర్టు మొట్టికాయలు పెడితే కానీ ధర్నా చౌక్ను పెట్టుకునే పరిస్థితి కాదారాడు. మాలాంటి కాంగ్రెస్ నాయకులు ఎన్ని వందల మార్లు గోరెండు బంద్ చేసిన సందర్భము, మాట్లాడే స్వేచ్ఛ లేకుండే, ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేసే స్వేచ్ఛ లేకుండే, అలాంటి నిర్బంధ పాలన నుంచి పోయిన సంవత్సరం సంఖ్యలు తెంచుకొని ప్రజాపాలన వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నిర్బంధం లేదు. పోలీసు నిర్బంధం, ఎవరిని గృహ నిర్బంధం చేయలే, ఎవరిని అరెస్ట్ చేయలే. మాట్లాడుకున్న స్వేచ్ఛ ఇచ్చాం, ధర్నాలు చేసుకున్న స్వేచ్ఛ ఇచ్చాం. రండి మీరు ముఖ్యమంత్రి మాట్లాడదాం, సమస్యలుంటే. మీ రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడానికి, అటెన్షన్ డైవర్ట్ చేసుకోవడానికి విచ్చలవిడిగా మాట్లాడడం, కౌశిక్ రెడ్డి వాడిన భాష. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి కౌశిక్ రెడ్డి ఫోన్ చేసి ఎందుకు మందలించట్లేదు? ఏం భాష మాట్లాడుతున్నాడు కౌశిక్ రెడ్డి? ఏ విధంగా పోలీసులు నిధులు నిర్వహిస్తుంటే అడ్డుకుంటారు మీరు? ఏ విధంగా ఏసీబీని తోసేస్తారు? చట్టం ఎవరికి చుట్టం కాదు. శాంతి భద్రతలు చేతిలోకి తీసుకొని మేము మాట్లాడుకుంటామంటే ఇక్కడ యంత్రాంగం చూస్తూ కూర్చున్న పరిస్థితి ఉండదు. శాంతి భద్రతలు మాకు అత్యంత ప్రయారిటీ. ప్రజాస్వామ్యం ఇస్తున్నాడు కదా కాంగ్రెస్ ప్రభుత్వం, మాకు అన్ని సౌకర్యాలు ఇస్తుంది కదా అని మీరు ఇష్టాజనంగా మాట్లాడి ఇష్టారాజ్యంగా వివరిస్తారంటే ప్రజలు దాన్ని జీర్ణించుకోరనే మాట కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నారు.